పర్ణిక ఒక తెలివైన, ఉత్సాహవంతురాలైన అమ్మాయి. కొత్త స్కూల్ ప్రాజెక్ట్ గురించి చాలా సంతోషంగా ఉంది. ఆమె మనసులో ఎన్నో గొప్ప ఆలోచనలు తిరుగుతున్నాయి. నవనికశ్రీ ప్రశాంతంగా, ఆలోచనాత్మకంగా ఉండే అమ్మాయి. ఆమె కూడా ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తోంది. కాని తనదైన నిశ్శబ్ద పద్ధతిలో. ఆమెకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం. శిరీష్ నందన్ అల్లరి పిల్లాడు. ఎప్పుడూ ఆటలతో బిజీగా ఉంటాడు. ప్రాజెక్ట్ చేయాలని తెలుసు, కానీ ఆటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. టీచర్ ఒక కొత్త గ్రూప్ ప్రాజెక్ట్ ప్రకటించారు. మన ఊరి, నగరం వారసత్వం. పర్ణిక, నవనికశ్రీ, శిరీష్ నందన్ ఒకే గ్రూప్లో ఉన్నారు. ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి వారు కలిశారు. పర్ణికకు చాలా పెద్ద పెద్ద ఆలోచనలున్నాయి. నవనికశ్రీ పరిశోధన చేయాలని సూచించింది. శిరీష్ నందన్ మోడల్స్ తయారు చేసి సరదాగా చేయాలనుకున్నాడు. వారికి ఏకాభిప్రాయం కుదరలేదు. వారంతా తమకు నచ్చిన భాగాలను విడివిడిగా చేయడం మొదలుపెట్టారు. కానీ త్వరలోనే వారికి అర్థమైంది, వారి వ్యక్తిగత ప్రయత్నాలు సరిగా కలిసి రావడం లేదని. పర్ణిక వారి బలాన్ని కలిపి పనిచేయాలని సూచించింది. పర్ణిక ఆలోచనలు, నవనికశ్రీ పరిశోధన, శిరీష్ నందన్ మోడల్స్ అన్నీ కలిపితే బాగుంటుందని చెప్పింది. వారి ఉత్సాహాన్ని చూసి శిరీష్ నందన్ ఒప్పుకున్నాడు. అతను ఒక స్థానిక స్మారక చిహ్నం యొక్క చిన్న మోడల్ను నిర్మించడం ప్రారంభించాడు. వారంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసి పనిచేశారు. ప్రెజెంటేషన్ రోజున వారి ప్రాజెక్టు పెద్ద విజయం సాధించింది. వివరణాత్మక పరిశోధన, సృజనాత్మక ఆలోచనలు, అందమైన మోడల్ అందర్నీ ఆకట్టుకున్నాయి.